దేవుని కొరకు కసిగా నిలబెట్టే అల్లుడు నీకు దొరికాడా? అలాంటి అల్లుడు కొరకు నువ్వు తిరుగుతున్నావా? అలాంటి సంబంధమే ఎత్తుకుతున్నావా? లేకపోతే నీ కులం అని సస్తున్నావా? లక్షిస్తాడు, 2 లక్షలు ఇస్తాడు కాదు, లైఫ్ ఇస్తాడు. దేవుడి కొరకు ప్రాణం ఇస్తాడు, దేవుడి కొరకు కసిగా నిలబడతాడు. అలాంటి అల్లుడు కావాలి. అలాంటి అల్లుడు కావాలి. ఎక్కడ నుండి ఎతకండి. దేవుడు అంటే పిచ్చెక్కిపోయిన అల్లుడు ఎక్కడ నుండి ఎతకండి. ఉన్నారా ఇలాంటి క్రైస్తవ తల్లిదండ్రులు ఈరోజు? ఉన్నారా? ఏ సంబంధాలు చూస్తానంటే విశ్వాసంతో ఉన్న అల్లుళ్ళు కాదు, దేవుని కొరకు కసిగా బతికే అల్లుళ్ళు కాదు. మరే గవర్నమెంట్ ఉద్యోగం అయితే బాగుండండి, అలాగైతే బాగుండండి, ఎలాగైతే, ఇవన్నీ మళ్ళీ చెప్తున్నానండి. అన్నిటికన్నా గొప్ప భాగ్యం ఏంటి తెలుసా? మీ అల్లుడు దేవుని కొరకు పరుగులెట్టగలడా? మీ అల్లుడు దేవుని చిత్తం నెరవేర్చే అల్లుడేనా? అలాంటి దేవుని బిడ్డలు మీ బిడ్డలకు దొరికితే మళ్ళీ చెప్తున్నాను, తడిగుడ్లు పొడిగుడ్లు కడుపు మీద వేసుకుని నిద్రపోండి ప్రశాంతంగా. అలాంటి అల్లుడు వచ్చాడు.